అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒకటి చూపిస్తానండి మీకు. ఇది ఏంటంటే ఈ మిశ్రమం మొక్కలకి హెల్దీగా ఉంటుందండి. ఇది ఏంటంటే మజ్జిగ చేసినప్పుడు తొరకలు మనం వాటర్ మజ్జిగ చేస్తాం కదండి, చేసినప్పుడు దాని పైన వచ్చిన తేట నీరు లేకపోతే ఆ మజ్జిగకైనా సరే, అలాగే మనకి ఎప్పుడైనా మనకి అన్నం మిగిలిపోయింది అనుకోండి, ఆ మిగిలిపోయిన అన్నాన్ని ఇందులో వేసేస్తే మెత్తగా అయిపోతుంది. మనం పాలు బాటిల్లో తెచ్చుకున్నప్పుడు చిలకరించి అది ఇందులో పోసి ఇలా 3 రోజులు ఉంచినట్లయితే మొక్కలకి చాలా బలం అండి. అంటే ఏదైనా ఈ చిన్న పాత్రనే కాదు, మీకు శాంపిల్ చూపించడానికి నేను ఇలా పెట్టాను. ఈ చిన్న పాత్రనే కాదు, మనం ఎందులో అయినా సరే వేసుకోవచ్చు. మొక్కలకి చాలా బలంగా పనిచేస్తుంది. నేను మొక్కలకి వేస్తాను, చూడండి. ఇలా కలుపుకున్న దీన్ని ఈ కుండలో ఇలా పోసుకోవాలండి. అంటే ఏదైనా ఒక దాంట్లో పోసుకొని డైరెక్ట్ గా ఇది బలం ఎక్కువైపోద్దండి. కొంచెం వాటర్ కూడా కలుపుకోవాలి ఇందులో. ఇంకొంచెం వాటర్ పోస్తున్నాను కదా, ఇది పోసిన తర్వాత మనం ఇదంతా కూడా కలిపేసుకుని మొక్కలకి